రామకాయ ఇది రామకాయ చేయొద్దు. ఆ రామకాయలు ఇట్లా మీటింగ్ పెట్టి తన్నుకున్నాం ఆ రోజు. బాగా తన్నుకున్నాక ఆమె అట్లను పెసరట్లను దాంట్లో ఉల్లిపాయ వేసి పెట్టింది వండి. జరిగింది కావాలంటే. ఈ నా మీద మీకు కొంచెం అభిమానం ఏర్పడింది, మీకు బిడ్డ మీద ఏర్పడినట్లు, తండ్రి మీద ఏర్పడినట్లు. అందుకని మీరు నేనేం చెప్తున్నా కానీ సరే అంటున్నారు. కానీ మానవుడి కర్మ స్వాతంత్రం అంటే ఏం కావాలంటే అది చేయలేడా? చేయలేడా? తెలియదు సార్. మరి మీరు రావాలనుకుని వచ్చారుగా ఇక్కడికి. వచ్చారు భగవంతు సంకల్పం. దీన్ని లోతుగా చాలా తీవ్రమైన సబ్జెక్ట్ ఇది. రోజు ట్రైన్లో వెళ్తున్నాం, వెళ్తుంటే ఇదే మాట్లాడుతుంటే నా పక్కనోడు నాకు డూడు బసమన్నాడు. వాడు నచ్చడా, ఎదురుగా ఉన్నాడు. అన్నాడు కర్మ స్వాతంత్రం లేదు అని ఇక శ్లోకాలు రాగాలు లాగుతున్నా. మహి క్షణమపి జాతు తిష్టచ్చ కర్మకృత్. ఒక క్షణం కూడా మానవుడికి పని లేకుండా ఉండదు. ఏం పని చేస్తున్నా? కూర్చోవడం కూడా పనే. నిమిషం వర్తంత ఇది ధారయ. కూర్చోవడం, నుంచోవడం, మాట్లాడటం, నిద్రపోవడం, కలలకం ఇవన్నీ కూడా పనిలేనని భగవంతుడు 5వ అధ్యాయంలో చెప్పాడు. 5లో చెప్పాడు ఇది పని. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టచ్చ కర్మకృత్. ఒక్క క్షణం కూడా పని లేకుండా మానవుడు ఉండడు. ఏదో ఒకటి చేస్తుంటాడు. ఏం చెప్పితే ఊపిరి పీలుస్తాడు. ఆ పని కూడా అంతే, పోతాడు ఈడు. ఊపిరి పీల్చుట వదులుట కూడా, కన్ను మూయుట తెలియట కూడా పనులేనని భగవంతుడు చెప్పాడు. ఈ విధంగా మానవుడికి ఒక క్షణం కూడా పని లేకుండా ఉండదు. కానీ ఈ పనులు ఎవరు చేస్తున్నారంటే కార్యతే వ్యవశ కర్మ. అవశ్యుడై ప్రకృతి యొక్క స్వభావం చేత. ప్రకృతికి 2 అర్థాలు ఉన్నాయి. ప్రకృతి అంటే నేచర్, బయట ఉన్నదే. ఇదంతా కూడా నదులు, నదాలు, మట్టి, గాలి, ఆకాశం, ఇది ప్రకృతి. మనిషి యొక్క ప్రవర్తనను కూడా ప్రకృతి అంటారు. వాడి నేచర్ మంచిది కాదురా, వీడు భలే మంచి నేచర్ రా వీడిది అంటారు. ప్రకృతి అంటే స్వభావము అని కూడా అర్థం వస్తుంది. స్వభావం అంటే గుణము, లక్షణము, స్వభావము. ఇవి న్యూరో సర్క్యూట్స్ చేత ఏర్పడతాయి. న్యూరో సర్క్యూట్స్ అంటే జన్మాంతరాల దేని వలన వాడికి వస్తాయి. దాన్ని భగవంతుడు విభజన చేశాడు. సాత్వికము, రాజసము, తామసము. సాత్విక, రాజస, తామస గుణాలలో కాంబినేషన్స్ వలన ఇన్ని రకాలైనటువంటి లక్షణాలు ప్రపంచంలో ఉన్నాయి. ట్రైన్లో వెళ్తా ఉంటే నేను ఇప్పుడు మీ దగ్గర లాగానే రాగం, ఈ రాగం ఎత్తా. నహికక్షణమపి అర్థమంటే అన్నాడు. నహికక్షణమపి జాతు తిష్ట లేదా కర్మ